ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైజాగ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడి నుంచి రెండో రోజు ప్రధానమంత్రి వచ్చాడు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి స్వయంగా నాతో అనింది, మామూలుగా ఇలాంటి పరిస్థితులు వస్తే భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది, అన్రెస్ట్ ఉంటుంది. వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు వస్తా ఉంటే, మన ఇద్దరం వస్తా ఉంటే చేయి రూపుతూ మీరు 2000 వ్యక్తులు చూపిస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నెవర్ ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి. ఇది కన్ఫెస్ చేశాడు. అక్కడి నుంచి ప్రారంభించాం. నేను ఆ రోజు ఎవరైనా టాలరేట్ చేశాను? మీరు ఇక్కడే ఉన్నారు. ఆల్ ఎఫర్ట్స్ చేశాను కదా. మొత్తం నేను డబ్బుల కోసం ఎన్నికపోయాను. వెస్ట్ బెంగాల్ సీఎంకి పొటాటో కోసం ఫోన్ చేశాను. తెలుసు కదా మీకు. ఏంటి పొటాటోస్? ఆవిడ నాకు ఫేవర్ కాదు, లారీలు పెట్టి రైట్ టైంలో ఆ పొటాటోస్ పంపించండి, డబ్బులు నేను ఆన్లైన్లో ఇస్తాను, నాకేం బాధని చెప్పాను. కర్ణాటక సీఎంకి, తమిళనాడు సీఎంకి, అందరు సీఎంలకు ఫోన్ చేసి పోల్స్ నాటించడానికి మనుషులు పంపించమని కోరాను. అదే మరిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్కి అందరికీ ఫోన్ చేసి నాకు అసిస్టెన్స్ ఇమ్మన్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇంకొక అందరినీ బాధ పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మనుషులు పంపించమన్నాను. అదే మరిగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చారో టెలిఫోన్స్ అందరినీ, నాకు బాగా పరిచయం, సునీల్ మిత్తల్, ఎయిర్టెల్, వార్నింగ్ ఇచ్చా. తమాషా పడద్దండి, మీ టెలిఫోన్స్ లిగ్నైట్ చేయడానికి కరెంట్ వస్తే తక్కువ ఖర్చు అవుతుంది, డీజిల్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, చేయడం లేదు, బీ కేర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాం. పెట్రోల్ బదులు నేను పోయా కదా, మీరు కూడా ఫాలో అయ్యారు కదా. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి 8 daysలో నార్మల్సీ రెస్టోర్ చేశాం. నేను ఒక పిలిపిచ్చాను. దీపావళి వస్తూ ఉంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, క్రాకర్స్ కాల్చొద్దండి. దీపావళి జరుపుకోండి, క్రాకర్స్ కాల్చొద్దండి, కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్, ఇది మళ్ళీ ప్రమాదం వస్తుందని చెప్పి ఒకే ఒక పిలిపించాను. ఒక్క క్రాకర్ కాల్పలా. అక్కడి నుంచి ఈ 2 yearsలో ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 12 October 2014లో ఉదూద్ సైక్లోన్ వచ్చింది. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి హిస్టరీస్ అని. వస్తే అక్కడి నుంచి ఇది 2వ ఇన్వెస్టర్స్ మీట్. ఏ అకేషన్ వస్తే వదిలిపెట్టాను విశాఖపట్నానికి. నేను ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్ థియేటర్ని, సెంట్రల్ పార్క్ని బ్యూటిఫికేషన్, రోడ్లన్నీ అందంగా చేయడం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తీసుకురావడం, అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్ 2వసారి పెట్టడం, ఈ గవర్నెన్స్ తీసుకురావడం, అదే మరిగా ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తే అవన్నీ ఇక్కడ తీసుకురావడం, ఫిన్టెక్ ఇవన్నీ తీసుకురావడం. ఎన్ని ప్రయత్నాలు చేశామండి. చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున విశాఖపట్నానికి ఒక బ్రాండ్ వచ్చింది. మీరు మీకు అందరికి గర్వంగా లేదు విశాఖపట్నం చూస్తే? రోజు రాత్రి వస్తే నేను నిజంగా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. విశాఖపట్నం రాత్రిలో చూస్తూ ఉంటే ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ చూసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. గర్వపడుతున్నాం. దీని వెనకాల ఎంతమంది కష్టాలు ఉన్నాయండి, ఎంతమంది శ్రమ చేశారండి. ఇంత శ్రమ చేస్తే మేము వచ్చి తగలబెడతామంటే పర్మిషన్ ఇవ్వాలా? ఎక్కడికి పోతున్నామండి? ఈరోజు అకేషన్ ఏంటి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. రిపబ్లిక్ డే విజయవాడలో గవర్నర్ వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే ఆ జుబిలియంట్ మూడ్ చూస్తే నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. మొత్తం యంగ్స్టర్స్ వచ్చారు. నేషనల్ ఫ్లాగ్ను రిఫ్లెక్ట్ చేస్తూ మొత్తం స్టేడియంలో కూర్చుంటే ట్రై కలర్ మొత్తం మ్యాచ్ అయ్యే విధంగా పిల్లలు కూర్చొని ఎంత ఆనందం అంటే వాళ్ళు చూసినప్పుడు ఎవరు వచ్చినా జుబిలియంట్గా ఒక పండుగ వాతావరణం, ఒక నేషనాలిటీ, జాతీయ భావాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరూ ఓహని కేరింతలు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఒక పర్వదినం నేషనాలిటీని, జాతీయతని పిల్లల్లో ప్రబోధించే దినం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే.
ఈరోజు మన జాతీయ ఫ్లాగ్ ఎవరు రాశారండి? పింగళ వెంకయ్య, విజయవాడ అతను. గర్వంగా మెమరీలు పెట్టుకొని రే మన జాతికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశామని చెప్పుకునే రోజు, బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాల్సిన రోజు, అదే మరి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంచవలసిన రోజు. విదేశాల్లో కొంతమంది కావాలని చెప్పి ఈరోజు కూడా మణిపూర్లోనే ఎక్కడ బాంబులు పెరిచారు. విదేశాలు కొంతమంది కుట్రలు, టెర్రరిస్టులు వీళ్ళంతా వచ్చి దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఢిల్లీలో రెడ్ అలర్ట్. మొన్న నీతి ఆయోగ్ గురించి పిఎం ఆఫీసు పోవడం మాకు 45 మినిట్స్ పట్టింది, 1 కిలోమీటర్. ఎందుకు? మొత్తం రిస్ట్రిక్షన్స్, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్. అలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తే ఇక్కడికి వచ్చి ఈరోజు మేము నిరసనలు చేస్తాం. ఎప్పుడన్నా ఇంతవరకు మరి చరిత్రలో ఎప్పుడన్నా రాజకీయ పార్టీలు చేసాయండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను 35 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు చేయలే. మీరు చేతనైతే నెగటివ్గా కూడా మాట్లాడకూడదు. ఈరోజు మాట్లాడవలసింది దేశభక్తిని ప్రబోధించే విధంగా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, ప్రజల్ని కూడా సమాయత్తం చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నప్పుడు కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఈ 2 రోజులు రాజకీయాలు లేవు, రాజకీయాలు ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి తప్ప ఇంకోటి ఉండడానికి వీలు లేదు. అలాంటి సంఘటనని విమర్శించడానికి కూడా ఇది సమయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 350 రోజులు 60 రోజులు విమర్శించుకోవచ్చు, కానీ ఈ 2 రోజులు మాత్రం విమర్శకు కూడా అవకాశం లేకుండా చేయాల్సిన రోజులు. అది అయిన తర్వాత ఈరోజు రేపటి నుంచి 2 డేస్ ఇన్వెస్టర్స్ మీట్. ఇప్పుడే మా కలెక్టర్ చెప్తే నేను సిగ్గుపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరిగితే డిఐపిపి సెక్రటరీ వస్తే బయట రాలేకపోయాడు, మన వాళ్ళకి రిసీవ్ చేసుకోలేకపోయారు. అదే వాళ్ళు కోరుకున్నారు. డిఐపిపి సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఐపిపి సెక్రటరీ వస్తే మన వాళ్ళు రిసీవ్ చేసుకోలేక అతను ఇన్కన్వీనియన్స్ పెడితే మళ్ళా పెట్టి క్షమాపణ చెప్పి సారీ మారిగా ఈ గందరగోళంలో మేము ఏం చేయలేకపోయాం అని అపాలజీ చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. రెగ్యులర్గా వచ్చిన ప్రయాణికులు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎయిర్పోర్ట్లో జరగవలసిన సంఘటనలు ఇవి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇదేనా మీరు ఈ దేశంలో నేర్పించే డిసిప్లిన్? అంటే మీకు కొంత చరిత్ర ఉంది, ఆ చరిత్ర విశాఖపట్నంలో పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే విశాఖపట్నంలో గెలిపించలా, రాజశేఖర రెడ్డి మిస్సెస్నే గెలిపించలే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, కబ్జాలు చేస్తారు, ఏమవుతుందో ఈ ప్రాంతం అనే ఉద్దేశంతోనే భయంతోనే వెళ్ళంటారు, దగ్గరకు కూడా రానిదా. ఈరోజు మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా పులివెందల నుంచి బాడీ గార్డ్స్ని తెప్పించారని. అంటే ఎక్కడైపోతున్నారు మీరు? ఇవన్నీ దెర్ ఈజ్ ఎ పోలీస్. వీళ్ళు రౌడీలా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే ఒక పక్క తీవ్రవాదులు ఉన్నారు, వాళ్లకు మేజర్ సిటీస్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారు. వైటల్ ఇన్స్టలేషన్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, విశాఖపట్నం, ఢిల్లీ, తాజ్మహల్, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్, బెంగళూరు ఒక ఎకనామిక్ సిటీ, ఇలాంటి పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దానికి అదనంగా మీరు కూడా యాడ్ చేస్తే వాట్ ఈస్ ది ఇమేజ్ యు ఆర్ గివింగ్? అదే మరిగా మీరు ఒకసారి చూసినప్పుడు స్పెషల్ స్టేటస్ నేను అడుగుతున్నా, స్పెషల్ స్టేటస్లో ఇప్పటికీ 14th ఫైనాన్స్ కమిషన్లో ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా చేసుకుని మేము ఇవ్వలేమని చెప్పారు. అదే మరిగా దేశంలో కూడా ఫిబ్రవరికి అన్ని కూడా ఇచ్చినట్టు కూడా ఈ స్పెషల్ స్టేటస్ ఉండమని చెప్పి
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టైం అయిపోతుంది, టైం అయినాక ఆర్థిక సంఘంలో ఇచ్చింది ఫైనల్ కాబట్టి కొత్తగా ఏ రాష్ట్రానికి మళ్ళా స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. కానీ నేను ఆ రోజు గట్టిగా ఒకటి అడిగాను, ఆ రాష్ట్రాలకు మా రాష్ట్రానికి సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, మేము కోరుకున్న విభజన కాదు ఇది, మా మీద బలవంతంగా రుద్దిన విభజన. మేము అందరితో సమానంగా సౌత్ ఇండియాలో పైకి వచ్చే వరకు మాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి తీరాలి. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే దాంట్లో స్పెషల్ స్టేటస్ లేకపోతే నేషనల్ ప్రాజెక్ట్, విశాఖపట్నం రైల్వే జోన్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను ఇన్సిస్ట్ చేశాను. చాలా వరకు ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ మీరు చూశారు, తీసుకొచ్చి అవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు 100% నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఒక్క పోలవరమే తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ 100% నేషనల్ ప్రాజెక్ట్. దాని ఖర్చు కూడా చూస్తే మనం 40,000 కోట్ల రూపాయలు ఎదురవుతుంది. ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డే రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడున్నారండి నాయకులు? ఫస్ట్ డే రిజల్ట్స్ వస్తాయి. 2వ తారీఖు నోటిఫికేషన్ డే. 2వ రోజు నోటిఫికేషన్ ఇచ్చే రోజున 2 రాష్ట్రాలుగా విభజించబడుతుంది. అక్కడి నుంచి గవర్నమెంట్స్ ఫామ్ చేస్తాం. ఆ రోజు నేనేం చెప్పాను, 26వ తారీఖున ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాను. ఢిల్లీ పోయి ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఉండి వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెడితే నెక్స్ట్ డే నేను ఆ రోజు అనుకుంటాను పెట్టినప్పుడు, మీరు కానీ ఫస్ట్ క్యాబినెట్లో ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే, ముంపు గురయ్యే గ్రామాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. చేసిన నేను అప్రతిష్ట పాలవుతాను తప్ప మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ రాదు. ఒకసారి నోటిఫికేషన్ అయిన తర్వాత ముంపు గురైన గ్రామాలు ఆ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే తప్ప అక్కడ రీహాబిలిటేషన్ ఇవ్వలేం. ఇవన్నీ జరగవు. దానిపైన గట్టిగా కూర్చుంటే ఫస్ట్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆర్డినెన్స్ పాస్ చేశారు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఫస్ట్ క్యాబినెట్ పెట్టేది ఆర్డినెన్స్లు పాస్ చేయడానికి కాదు. ఫస్ట్ క్యాబినెట్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ సమావేశాన్ని పిలుస్తారు మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని. అలాంటిది ఫస్ట్లో ఆర్డినెన్స్ పాస్ చేసి వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వారంలో మనం సమావేశం పెడుతున్నాం, ఇప్పుడు అవసరం ఏంటో అడుగుతారు కాబట్టి కాదు, ఇది ఇంపార్టెన్స్ ఉంది, 2వ తారీఖు తర్వాత ఈ బిల్లు పాస్ చేయలేము కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశం సమన్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ విక్టరీ. ఈరోజు రాష్ట్రానికి ఒక జీవనాడి, లైవ్ వైర్ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్. ఈజ్ ఇట్ నాట్ అచీవ్మెంట్? ఈజ్ ఇట్ నాట్ ఏ విక్టరీ ఫర్ ది స్టేట్? మీరు ఎప్పుడైనా ఒక్క రోజైనా దీనిపైన అభినందించారా? సన్నాయి నొక్కులు నొక్కారు. మీరు ఎందుకు చేయాలి, మీరు ఎందుకు తీసుకోవాలి, దీంట్లో అవినీతి జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది ఇది చెప్పారు తప్ప ఏ రోజు 7 మండలాలు వస్తే అప్రిషియేట్ చేయలేదు. అదే మరి నేషనల్ ప్రాజెక్ట్ వస్తే అప్రిషియేట్ చేయలేదు. ముమ్మరంగా ప్రాజెక్టు వర్కులు చూస్తే భరించలేకపోతున్నారు. వారం వారం దాని మీద నేను శ్రద్ధ పెట్టి సోమవారాన్ని పోలవారంగా చేసి నేను ఎక్కడికక్కడ అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 2018 ఫ్లడ్ వాటర్ రావాలని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. దానివల్ల చాలా వరకు మనం ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. స్పెషల్ స్టేటస్. వాట్ ఈజ్ స్పెషల్ స్టేటస్లో స్పెషల్ ప్యాకేజ్ ఏమన్నారు వాళ్ళు? నేను ఒకటే చెప్పాను, వేరే రాష్ట్రాలతో మా రాష్ట్రాన్ని పోల్చొద్దండి. ఆ రోజు మీరు అడిగారు, ప్రధానమంత్రి అనౌన్స్ చేశాడు. ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన దాంట్లో కూడా ఒక వేగ్గా అనౌన్స్ చేశాడు, స్పెషల్ స్టేటస్ 5 years, ఎందుకంటే ఎకనామిక్ స్టెబిలిటీ రావడానికి అని పెట్టాడు. ట్రూ స్పిరిట్ కూడా చెప్పలేదు. అసెంబ్లీలో మీరు ఆ వర్డింగ్ చూస్తే కూడా ఇదే మాట్లాడాడు. కానీ నేను ఒకటే చెప్పింది, కాదు స్పెషల్ స్టేటస్కి ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఇచ్చి తీరాలి అని అన్నప్పుడు
మనకు స్పెషల్ ప్యాకేజీ కింద మేము ఆ పేరు ఇవ్వలేం, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తామని ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు. నేను దానిపైన యాక్సెప్ట్ చేశాను. నాకు అవగాహన ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఈరోజు ఒకవేళ స్పెషల్ ప్యాకేజీ రాకుండా, పోలవరం ప్రాజెక్ట్ రాకుండా, ఇన్స్టిట్యూషన్ జరగకుండా గొడవ పెట్టుకుంటే ఏం సాధిస్తామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడిప్పుడే దెబ్బతిన్నాం. దెబ్బతిన్న తర్వాత కోలుకోవాల్సిన అవసరం ఉంది. 2.5 సంవత్సరాలు కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు శ్రమపడ్డాం. శ్రమకు తగిన ఫలితాలు ప్రారంభమైనాయి. ఈరోజు అన్నిట్లో నెంబర్ 1 వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, వాటర్ మేనేజ్మెంట్లో నెంబర్ 1, నరేగా ఫండ్స్ ఉపయోగించుకోవడం నెంబర్ 1, అగ్రికల్చర్ ప్రొడక్షన్ నెంబర్ 1, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ నెంబర్ 1, యు నేమ్ ఎనీథింగ్ అన్నిట్లో పవర్లో వీఆర్ నెంబర్ 1. 22.5 మిలియన్ యూనిట్స్ డెఫిసిట్ ఉండేది, ఈరోజు సర్ప్లస్కి వచ్చేసాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనం ఒక స్టేజ్కి నిలదొక్కోగలుగుతున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన డబ్బులు తీసుకొస్తున్నాం. నేను ఒక విషయంలో మీరు చూస్తే ఇక్కడ కూడా నేను వదిలిపెట్టలేదు. ఒకటే చెప్పాను, నేను చెప్పింది స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నాకు దీన్ని చట్టభద్రత ఇప్పించండి. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్లు అయిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉంటుందో, ఏ గవర్నమెంట్ పోతుందో, కానీ రాష్ట్రాలు, దేశం శాశ్వతం. ఇప్పటికే మాకు అన్యాయం జరిగింది. మేము wounded సోల్జర్సం. దెబ్బ మీద దెబ్బడితే మేము భరించలేము, పెయిన్ ఎక్కువ ఉంటుంది. మాకు కావాల్సింది ఎట్టి పరిస్థితిలో మాకు చట్టబద్ధత కావాలి. నిన్న కూడా ప్రధానమంత్రి కలిసినప్పుడు చెప్పాను, మీరు చెప్పిన మాట నాకు చట్టబద్ధత కల్పించండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, అమిత్ షాకి చెప్పాను, పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి నేను తప్పకుండా చేస్తా, తొందరలో చేస్తాను హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు కాబట్టి ఇండస్ట్రీస్ రావు. అసలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ స్పెషల్ స్టేటస్లో ఉందా? ఎక్కడ ఉంది చెప్పమంటే ఎవరు చెప్పరు. నేను అడుగుతాను ఇప్పుడు, వేరే దట్ జీవో యూ టెల్ మీ, దర్ మస్ట్ బి జీవో. ఏదైనా ఒక పని ఇది కావాలంటే దానికి జీవోలు ఉంటాయి గవర్నమెంట్లో. ఈ జీవో ప్రకారం ఇది స్పెషల్ స్టేటస్ వస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి అని చూపించాలి కదా. ఎన్నిసార్లు నేను అడిగాను? మభ్య పెట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారం, విద్యార్థుల్ని, యువతని రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఎక్కడే పోతున్నారు మీరు? చూపించండి, నేనే అడుగుతా, నేనే పోరాడతా. నాకు ఎవరి మీద మొహమాటం లేదు. నాకంటే వీళ్ళకు సీనియారిటీ లేదు, స్టేచరు లేదు. ఇంతవరకు వీళ్ళు రాజకీయాల్లో ఒక విజయాలు లేకుంటే ఒకటి చేసింది లేదు. వీళ్ళకి అనుభవాలు కూడా లేవు. ఊరికే అందరం అన్ని పనులు చేయలేరు. కొంతమంది తప్పుడు పనులు చేసి జైలుకు కూడా పోతారు. మొత్తం పోయి వచ్చారు, ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ కోర్టు తిరిగిపోవాలి. వీళ్ళ గురించి నన్ను గురించి మాట్లాడతారు, నన్ను గురించి అవినీతి ఆరోపణ చేస్తారు. ఎంత బాధ వేస్తుంది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా మీద అవినీతి ఆరోపణ చేస్తే నేనే ఈరోజు డిజిటల్ ఎకానమీ వచ్చినప్పుడు, మొబైల్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఈ దేశంలో 2000 రూపాయల నోటు కూడా అవసరం లేదు, 1000 రూపాయలు అవసరం లేదు, 500 రూపాయలు అవసరం లేదు. ఎప్పుడైతే 1000 రూపాయలు ఉందో కరెన్సీని మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి ఉండాలి తప్ప కరెన్సీ వెల్త్ క్రియేషన్కి ఉండకూడదు. కొంతమంది దుర్మార్గమైన పనులు, ఇండ్లలో 100 కోట్ల రూపాయలు దాచిపెట్టుకోవడం, స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడం, తప్పులు చేసి జైలు పోవడం, మళ్ళా వచ్చి గొప్పలు మాట్లాడడం, రాజకీయంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఎన్ని జరిగే పరిస్థితి వచ్చింది. నేను అలాంటిస్తే నా మీద ఆరోపణ పెడతారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ప్రక్షాళన కావాలి. రాజకీయ అవినీతి పోవాలి, అధికారుల అవినీతి పోవాలి, పెద్ద పెద్ద డినామినేషన్స్ పోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు పోయినాయనుకోండి, అంతా 100-100 రూపాయలు ఉంటే
ఎలక్షన్లో పంచాలన్న కట్లెత్త పోవాలి, ఎండల్లో పెట్టుకోవాలన్న పెద్ద పెద్ద రూములో పెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్టోర్. రెండోది, ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇండస్ట్రీస్ రాకుండా పోతున్నాయి, ఇన్సెంటివ్స్ లేవని మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రపంచంలో 42 దేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చారు, మంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. పోయిన సంవత్సరం పెట్టుబడులు పెట్టారు, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే మీరు దౌర్జన్యాలు చేస్తే ఇక్కడ బీచ్ రోడ్లో కూర్చొని మేము విన్యాసాలు చేస్తాం, రౌడీజం చేస్తాం, స్థైర్య విహారం చేస్తాం అంటే ఎవడు వస్తాడని ఇక్కడికి రాకూడదు కదా. ఈరోజు పులివెందులకు ఎవరెందుకు రావడం లేదు? కడపకి ఎందుకు ఎవరు రావడం లేదు? నేను ఇప్పుడు కడప మారిందని చెప్పాల్సి వస్తూ ఉంది. కడపలో కూడా రౌడీజం లేదని చెప్పాల్సి వస్తూ ఉంది. పులివెందులో కూడా రౌడీజం ఉండదు, ఆర్థికంగా పైకి వచ్చారు, ఇప్పుడు అవన్నీ ఉండవు, ఇంకా భవిష్యత్తులో మీరేం భయపడద్దని చెప్పాల్సి వస్తుంది. అలాంటివి నేను చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసే పని ఏంటండి? ఎప్పుడు ఫిక్స్ చేసాం ఈ డేట్? ఎప్పుడో ఫిక్స్ చేసిన డేట్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ 26 తారీఖు జనవరి వస్తుంది. 27, 28 ఇన్వెస్టర్స్ మీటింగ్ ఎప్పుడో ఫిక్స్ చేశాం. ఈరోజు మీరు వచ్చి కావాలని చేస్తే ఏంటి మీ ఉద్దేశం? మొన్న మీరు చూశారు, తుని ఒక ట్రైన్ తగలబెట్టారు. తగలబెడితే గవర్నమెంట్ మీదనే సవాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడు చేశారు ఆ పని? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఆ సమయంలో చేశారు. ఆ సమయంలో ఎంత టెన్షన్ క్రియేట్ చేశారండి మనకు. రాష్ట్ర పరువు పోగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసాం. ఆ రిపోర్ట్ వస్తేనే ప్రాసెస్ మొదలు పెడతాం. దానికి ఇప్పుడు కావాలని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత చట్టబద్ధ కోసం కాపును కూడా బీసీలు చేర్చడం కోసం రిపోర్ట్ ఇమ్మంటే ఇప్పుడు ఆందోళన చేయడం ఏంటండి? ఈ ఇన్వెస్టర్ సమయంలో దానికి ఎవరు ఆ రోజు ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మళ్ళా పోయేసి చర్చలు చేశారు కదా. చూశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి మళ్ళా అక్కడ ఉండే నాయకులతో చర్చలు చేశారు. అంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? వెర్ ఆర్ యూ గోయింగ్? అంటే మళ్ళీ మీరు బస్సులు తగిలిపెడతారా, లేకుంటే ట్రైన్స్ తగిలిపెడతారా, లేకుంటే రాష్ట్రాన్ని తగిలిపెడతారా? అంటే మీరు చేసే పని నేను చూస్తూ ఉండాలి. దిస్ ఈజ్ వేర్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చేది. ఈరోజు నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వచ్చిన ఇన్వెస్టర్స్ని బెదిరించడంలో మీ ఆలోచన ఏంటి? అందుకని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనుల వల్ల చాలా వరకు దెబ్బతింటాం. అదే మరి ప్రజలందరూ ఆలోచించాల్సింది యువత ముఖ్యంగా. ఇలాంటి వాళ్ళు నమ్ముకుంటే రాష్ట్రం ఏమవుతుంది? ఎక్కడైతే ఇవన్నీ జరిగిన తర్వాత స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అని కూడా చెప్పడానికి నేను అవి కూడా డిస్కస్ చేద్దాం, దాంట్లో కూడా ఏం తప్పలేదు. రెండోది, నేను దావోస్కి వెళ్ళాను. దావోస్కి వెళ్తే ఏం మాట్లాడారండి? నేను ఒక దావా పెట్టుకొని అక్కడ వచ్చిన వాళ్ళందరినీ మా ఇంటికి రండి, మా షాప్కి రండి, మా ఇంటికి వచ్చి భోంచేయండి అడుక్కున్నాను. ఎస్, ఐ రిక్వెస్టెడ్ దెమ్. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక డాబా పెట్టుకొని ఆ డాబా దారిలో అందరినీ రండి అని అడిగే పరిస్థితి మంది ఈరోజు. ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నా, స్టెప్ బై స్టెప్ కోలుకున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. విజయవాడలో మన ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటంటే, రాజధాని ఎయిర్పోర్ట్ ఒక చిన్న షెడ్. ఆ షెడ్ చూస్తే అనేక సార్లు వెంకయ్య దాని గురించి ఎగతాళి చేసేవాడు. నాకే సిగ్గేస్తా ఉందా ఏమన్నా రాజధానికి రావాలంటే. ఇంటిది షెడ్లో. అశోక్ చెప్పండి, తొందరగా కట్టుకుందాం అంటే అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు అన్నది బెస్ట్ టర్మినల్ కట్ట, ఫస్ట్ టర్మినల్. అది కూడా ఫుల్ ప్లేటెడ్ కాదు, ఇంకా ఏరో బ్రిడ్జెస్ చాలా దానికి. ఫస్ట్ అది కట్టి దీని పక్కన మళ్ళీ పర్మనెంట్ టెర్మినల్ ఒకటి కట్టి ఏరో బ్రిడ్జెస్ పెట్టి రన్వే ఎక్స్పాండ్ చేసి ఆ తర్వాత దీన్ని ఎయిర్ కార్గోకి ఉపయోగించుకోవడానికి దాన్ని రెడీ చేశాం.
విశాఖపట్నం ఆల్ ఫ్లైట్స్ రావడానికి ఈరోజు మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఇదే పరిస్థితి నాకు ఒకప్పుడు హైదరాబాద్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మరి ఆడిచ్చారు. హైదరాబాద్లో ఒక పక్క మత విద్వేషాలు, 6 నెలలు కర్ఫ్యూ. ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ అయితే కర్నూలు రావడానికి కూడా వీల్లేదు, సిటీ నుంచి ఇటు విజయవాడకు రావడానికి వీల్లేదు. విజయవాడ రావాలంటే మలక్పేట నుంచి రావాలి, కర్నూలు పోవాలంటే ఓల్డ్ సిటీ రావాలి, వేరే ఆల్టర్నేటివ్ రోడ్ లేదు. అక్కడి నుంచి ప్రారంభించాం, కంట్రోల్ చేశాం. కమ్యూనల్ వైలెన్స్ పూర్తిగా కంట్రోల్ చేశాం. అక్కడి నుంచి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒక్క ఫ్లైట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేశాను. వాజ్పేయి గారిని అడిగాను, అప్పుడే ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్కి ఎమిరేట్స్ ద్వారా ఒక ఫ్లైట్ వేయించాం. అక్కడి నుంచి ట్రాఫిక్ పెంచాం. బెస్ట్ ఇంటర్నేషనల్ పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా తీసుకొచ్చాం. రోడ్స్ వెడల్పు చేశాం. సైబరాబాద్ సిటీయే చేశాం. ఔటర్ రింగ్ రోడ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 165 కిలోమీటర్స్ 8 లేన్ రోడ్ ఆ రోజులను కన్సిడర్ చేశాం. నేను ప్రపంచం అంతా వెళ్ళాను. 14 రోజులు తిరిగాను అమెరికాలో. ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళాను. నాకేం బేసిజం లేదు. వెళ్ళాను, సార్ని అడిగాను. వాళ్ళ దగ్గర నేను సీఎంగా పోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి నేను ఎందుకు అడుక్కోవాలి? రాష్ట్రం కోసం అడుక్కున్నాను. ఒక సర్వెంట్గా పనిచేశా. సర్వెంట్గా పనిచేసి హైదరాబాద్ని బిట్ బై బిట్, అంగుళం అంగుళం అభివృద్ధి చేశాను. అది ఈరోజు ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఈరోజు ఈ మాదిరిగా హైదరాబాద్ ఉందంటే కారణం, తెలంగాణకి ఇంత ఆదాయం వస్తుందంటే బికాస్ ఆ రోజు నేను చేసిన ఫౌండేషన్, ఆ రోజు నేను చేసిన డెవలప్మెంట్, అది ఈరోజు ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఆ కష్టానికి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు వీళ్ళు ఈ వారిగా మాట్లాడుతున్నారు, ఇదే మరి గీతాలు చేశాను. నన్ను ఏం చేసావా నువ్వు? ఎయిర్పోర్ట్ నుంచి ఒక రోడ్డు హైటెక్ సిటీ కేసు గీతాలు చేశారు. ఎవరై బాధాడు, ప్యాషన్తో పనిచేశా. అప్పుడు ఇన్వెస్టర్స్ మీటింగ్ ఇదే మాదిరిగా సిఏఐతో 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనమే పెట్టా హైదరాబాద్. ఆ రోజు కూడా మన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకి డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ లేకపోతే 3 సార్లు పెట్టి, ఏమీ లేకపోతే కృష్ణా ఓబ్రాయ్ అప్పట్లో ఆ హోటల్లోనే మేము ఇది చేసి బయట ఇదే మరి టెంట్లు వేసుకుని ఇదే పరిస్థితి. ఆ రోజు హోటల్లో కన్వెన్షన్ సెంటర్ మళ్ళా వచ్చేది నేనే కట్టాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ ది కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ది కంట్రీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో. బ్రహ్మాండంగా 10,000 మంది కట్టమంటే 7,500 మంది కట్టారు. హోటల్ కట్టారు, ఎగ్జిబిషన్స్ కట్టారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్ తయారు చేశాం. అదే మరి గచ్చిబౌలిలో స్పోర్ట్స్ తయారు చేశాం. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశాం. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశాం. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఆ రోజు చేశాం కాబట్టి హైదరాబాద్ ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది. కమ్యూనల్ వైలెన్స్ ఫర్మ్గా వెళ్ళాను. ముఠా కక్షల పైన ఎక్కడ చూసిన రాయలసీమ అంతా తగలబెడతా ఉంటే ఫర్మ్గా వెళ్ళాను. కడాన నక్సలైట్స్ మీరు చేసి కరెక్ట్ కాదంటే నా మీద అటాక్ చేశారు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 25 క్లెయిమోర్స్ పెట్టారు నా మీద. నేను అధైర్యపడ్డా. కానీ నమ్మిన దీనికోసం ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాను తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈరోజు కూడా అదే పరిస్థితి. ఆ రోజు కన్నా ఆ రోజు కాస్తో కోస్తో మెచ్యూర్డ్ లీడర్షిప్ ఉంది కాంగ్రెస్లో. అనుభవం ఉండే నాయకత్వం ఉంది. ఇప్పుడు అనుభవం లేని నాయకత్వం, నేరాలకు అలవాటు పడిన నాయకత్వం, ఎప్పుడూ ప్రజల యొక్క మన్నలు పొందని నాయకత్వం. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనుకుంటే ఎయిర్పోర్ట్ రారు వాళ్ళు. ఈరోజు ఇలాంటి తప్పుడు పనులు చేయరు. వాళ్ళు తప్పుడు పనులు చేశారని నేను గమనింట్లో పడుకుంటే జరగరాని సంఘటన జరిగితే ఈ రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. మళ్ళీ మనం రికవర్ కాలేము. వన్స్ ఆ యాంగిల్లో వెళ్ళిపోతే ఇంక మనం ఈ 3 ఏళ్ళు
అజిటేషన్ చేసుకుంటూ ఎట్లయితే 2009 నుంచి 5 ఏళ్ళు హైదరాబాద్లో అజిటేషన్ జరిగి రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఆ పరిస్థితికి వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎన్నండి మీరు చూశారు ఇటీ కాలంలో రైతులు 35,000 ఎకరాలు భూమి ఇస్తే రాజధానికి అపోజ్ చేస్తారండి ఎవరన్నా? నిన్న కూడా పోయి అపోజ్ చేస్తే వాడు తిట్టుకునే పరిస్థితి. ఏంటి మా కర్మ? రేట్లు పెరిగే సమయంలో వీళ్ళు వచ్చి మళ్ళీ అజిటేషన్ చేస్తున్నారు అంటే రేట్లు పడిపోవాలి. ఎవడు రాకూడదు ఇక డెవలప్మెంట్కి. ఎవరన్నా వచ్చి డెవలప్మెంట్ చేస్తే రేట్లు పెరుగుతాయి, వీడికి వాల్యుయేషన్ వస్తుంది. ప్లాట్లన్నీ ఇచ్చేసాం, ఈరోజు రేపు అన్ని గ్రామాలకు ఇచ్చాం. ఇక్కడ 4 బిల్డింగులు వచ్చాయనుకోండి, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. అది రాకుండా చేయడం కోసం కక్షగట్టి పనిచేస్తున్నారు. ఇంకో పక్క ఇక్కడ చూశారు భోగాపురం, సేమ్ థింగ్. రైట్ మెయిన్ కెనాల్ ఆఫ్ పోలవరానికి సేమ్ థింగ్ చేశారు. ఇంకొక పక్కన ఈరోజు మచిలీపట్నం, ఇంకొక పక్కన మీరు చూస్తే కాకినాడ మొన్నే ఇండస్ట్రీస్ మీద, అదే మరి ఫుడ్ పార్క్ వెస్ట్ గోదావరి, కడాన గాలేరు నగిరి పులివెందులకు నీళ్లు ఇచ్చేదని కూడా అడ్డం పడితే మీరు ఎన్ని అడ్డం పడినా ఏం సాధ్యం కాదు. నేను చేసి తీర్థాన్ని చేశాను. చిత్తూరు జిల్లా కంటే పులివెందులకు ముందు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నా తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఏం స్వార్థం లేదు, నా కోసరం కాదు, నా కుటుంబానికి అంతకంటే కాదు. నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ నన్ను నమ్ముకున్నారు, ఓట్లేశారు. మళ్ళీ ఈ కష్టకాలంలో నేనైతేనే గట్టెక్కించగలుగుతాననే ఉద్దేశంతో, అచంచలమైన విశ్వాసంతో నన్ను ఎంపిక చేసుకున్నారు. ఆ స్ఫూర్తి, మీరు చూపించిన ఆదరణ అనునిత్యం నా బాధ్యతలు గుర్తు చేస్తాం. అందుకే ఎన్ని తిట్టినా, నా జీవితంలో అనుభవం ఉండే నాయకులు ఎవరు నాతో మాట్లాడలాం. చెన్నారెడ్డితో పోరాడా, విజయభాస్కర్ రెడ్డితో పోరాడా, ఇందిరాగాంధీతో పోరాడా, రాజీవ్ గాంధీతో పోరాడా, రాజశేఖర్ రెడ్డితో పోరాడా. ఎవరు కూడా ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి పౌరుషంగా మాట్లాడితే మళ్ళా భయపడిపోయి అపాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటిది మీరు చూశారు. ఎందుకని చెప్పుతో కొట్టండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక్కొక్కసారి మనం కూడా మనుషులు కాబట్టి కొంచెం బాధేస్తుంది. ప్రజల కోసం అనుభవించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ టుడే. కానీ ఇంకొక పక్కన కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు కానీ మనం కానీ ఏమాత్రం రాజీ పడి సరెండర్ అయితే, లేకుంటే ఎక్కడైనా సరే అప్రమత్తంగా లేకపోతే పూర్తిగా రాష్ట్రం నష్టపడిపోతుంది. మళ్ళీ దీన్ని ఘాట్లో పెట్టడం కష్టం. అందుకని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కొంతమంది కావాలని ఎన్ని కల్పించినా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొంటూనే చట్టపరంగా ఎక్కడికక్కడ ఏ విధంగా మనం ముందుకు పోతున్నాం. నేను రాష్ట్రంలో ఉండే ప్రజాధికారికి అందరినీ ఒకటే కోరుతున్నాం. మొత్తం ఒకసారి మీరు ఆలోచించుకోండి, యువత కూడా ఆలోచించండి. ఈరోజు దేశంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే అది నా కష్టం. రెండోది, కేంద్రం నుంచి కూడా రావాల్సిన నిధుల్ని కాస్తో కూస్తో మనం అనుకున్నట్టు అన్నీ రాకపోయినా ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్మెంట్లో వీలైతే ఆ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టు, నరేగాలో 6,000 కోట్లు ఈ సంవత్సరం డ్రా చేస్తున్నామండి. ఒక్క నరేగా 6,000 కోట్లు డ్రా చేస్తున్నాం. 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. 2,20,000 ఫార్మ్ పాయింట్స్ ఇప్పటికే దువ్వాం. 2,22,000 దువ్వాం. మిగిలినవి కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఊర్లో అన్ని బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. కన్వర్జెన్స్ తీసుకొచ్చాను. మొత్తం ఆల్ ఫండ్స్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చి అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాను. కాబట్టి
ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మొన్న చూశారు 20 డిగ్రీల టెంపరేచర్ మైనస్, ఎక్కడ చూసిన స్నో. అదే ప్లేస్లో ఒకసారి మన సెక్రటరీ రావత్ లాస్ట్ ఇయర్ అంతా అయిపోయింది, బయలుదేరి ఇంటికి వస్తున్నాం. నేను ఒక రిసెప్షన్కి వెళ్ళాను. అక్కడి నుంచి స్లిప్ అయి పడ్డాడు. పడిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోతే రికవర్ అవుతారనుకోలేదు, అంత ప్రమాదమైనటువంటి ఫ్రాక్చర్స్ అయినాయి. మళ్ళీ అక్కడనే ఆపరేషన్స్ అన్నీ అయినాక 3 నెలలు 6 నెలలు ఉండి తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఎక్కువ బయట కూడా తిరిగే పరిస్థితి లేడు. కేరళ సీఎం అదే ప్రాంతానికి వచ్చి ఒకసారి పడి ఆయన కూడా ఫ్రాక్చర్స్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాడు. అక్కడ మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశాలు పోతే విహారయాత్రలు వేరంట. వాట్ టైప్ ఆఫ్ పాలిటీషియన్స్ అండి వీళ్ళు? అంత చలిలో -20 డిగ్రీ టెంపరేచర్లో విహారయాత్రలు ఏం చేస్తారండి? వీళ్ళు నెత్తిపేక వదిలిపెట్టారు, బట్టలు వదిలేసి మొత్తం సెట్ అయిపోతారు. ఈ ప్రాబ్లమ్స్ ఏమి రావు, అప్పుడు మాట్లాడే మాటలు కూడా ఉంటాం అనమాట. ఆ ఐస్లేసి ఒక 6 నెలలు ఫ్రీజ్ అయిపోతాయి.